చర్య అయితే కాదని నేను అనుకుంటున్నా సార్. ఇదే విషయంపై సూరత్ సమ్య గారి దగ్గరికి వెళ్దాం. సూరత్ సమ్య గారు, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ఈ రోజు మీరేదైతే వింటున్నారో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ మీరు ఒకసారి మీ ఫోన్ను కొంచెం మిట్లో అడ్డంగా పెట్టుకోండి సార్. పెట్టినాక ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రులు ఎవరైతే చెప్పారో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన 1200 గ్రామ పంచాయతీలను ఈరోజు కలపడం సమంజసం కాదని చెప్తున్నారు. తద్వారా 1200 మంది ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వారికి సంబంధించిన 13,000 మంది గ్రామ వార్డ్ మెంబర్స్లు కూడా ఈరోజు పని లేకుండా పోతారని చెప్తున్నారు. అనేక గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు తీవ్రంగా నష్టపోతారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పారదర్శకంగా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను వారి అందరినీ తీసుకొని మాట్లాడి ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే. కానీ ఈరోజు ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏదైతే తప్పిదాలు చేసి ఈరోజు అనుభవిస్తున్నామో కేవలం రియల్ ఎస్టేటర్లకు మాత్రమే లాభం పొందించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ సర్పంచ్గా, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ వర్షన్ ఏంటి సార్? అయితే 4 టీవీ సైడ్ ప్రేక్షకులకు మరియు ప్రతినిధులకు, ఈ డిబేట్ లో పాల్గొన్న అందరి నాయకులకు అందరికీ, మా సర్పంచ్ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనా వాస్తవానికి గ్రామాలు అనేది పట్టణాలు డెవలప్ అవ్వాలన్నప్పుడు కొన్ని గ్రామాలు విలీనం అయితేనే డెవలప్ అవుతాయి. దానికి తోడు ఈ మున్సిపాలిటీ కలవడం వల్ల ఒక మెయిన్ గా ఉపాధి హామీ కూలీలకు కొంత నష్టమే కార్యక్రమం ఉంది. ఎందుకంటే డైలీ కూలి పని చేసుకొని 250 200 నుంచి 300 వరకు కూలి పని చేసుకొని బతికే ఆ కార్మికులకు ఒక్కరికి ఉపాధి నష్టం జరగడం అనేది వాస్తవం. ఏదేమైనా ఇవాళ హైదరాబాద్ సిటీ ఉదాహరణకు వస్తే, ఆనాడున్న హైదరాబాద్ సిటీ ఏంది, ఇప్పుడున్న అడ్వాన్స్ హైదరాబాద్ టెక్నాలజీతో సహా ముడిపడి ఇలా ఓఆర్ఆర్ వరకు ఉన్న గ్రామాలు అనడం అన్ని మున్సిపాలిటీ కలపడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు త్రిపులార్ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పని మళ్ళీ తీసుకురావడం, మన రాష్ట్రంలో తలమానికంగా హైదరాబాద్ అనేది కావడం, దాంట్లో కొన్ని ఎక్కువ గ్రామాలు విలీనమే అవకాశం ఉంది. ఏదేమైనా రేపు ప్రపంచ దేశాలతోని పోటీ పడాలి, మన తెలంగాణ అభివృద్ధిలో కూడా పోటీ పడాలని ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మహత్తర కార్యక్రమం. దాంట్లో ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. మా సర్పంచ్ వాళ్ళందరూ బాధపడేది 100% వాస్తవం. ఈ ఉపాధి హామీ కూలీలతో పాటు ఇంకోటి గ్రామాలు విలీనం కావడం వల్ల పట్టణ నిధులు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటది. ప్లస్ అక్కడ ఉన్న రైతులకు కూడా భూముల డిమాండ్ వచ్చే అవకాశం ఉంటది. రియల్ ఎస్టేట్ ను ఒక మాఫియా లాగా ఉండకుండా, ఇలా రియల్ ఎస్టేట్ అని లేకపోతే ఇలా 30 ఫీట్ల రోడ్లు కానీ 100 ఫీట్స్ రోడ్స్ కానీ ఒక ప్రణాళికబద్ధంగా భవనాల నిర్మాణం కానీ ఆయన జరగపోతుండే. ఇలా 100% ఆ రియల్ ఎస్టేట్ వల్ల రాష్ట్రానికి ఆదాయంతో పాటు కొంత హౌస్ ట్యాక్స్ కూడా కొంత మేర పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మున్సిపాలిటీలు కలిసినప్పుడు ఏది పెరిగినా రేపు మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఏది పెరిగినా ప్రభుత్వ పరంగా పేదలకు ఉచిత పథకాలు కూడా మన ప్రభుత్వం ఇస్తా ఉంది. రేషన్ బియ్యం, సన్న బియ్యం కానీ, అదేవిధంగా ఉచితంగా కరెంటు కానీ, ప్రభుత్వ పథకాలు ఏమున్నా ఈ పట్టణాల్లో కలిసే ప్రజలకు కానీ, గ్రామాలకు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీలకు కానీ అవకాశం ఉంది. ఒకవైపు అభివృద్ధి అయితే ఉంటది, ఒకవైపు ఉపాధి హామీ కూలీలకు కొంత నష్టమయ్యే పని ఉంటది. కనుక ఇలా పట్టణం డెవలప్ అయితే ఏదో ఒక పని గ్రామాల్లో ఉండే వాళ్ళు, కులవృత్తుల వాళ్ళు పని చేసుకునే అవకాశం ఉంటది. కనుక ఇది స్వాగతించడానికి, ఇది ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మున్సిపాలిటీలో దగ్గర ఉన్న గ్రామాలని కలిపే ఆనవాయితీ జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ మున్సిపాలిటీలు కలిపే అవకాశాన్ని, కార్పొరేషన్లు కలిపే అవకాశాన్ని దీన్ని స్వాగతించడం ఒకవైపు ఉపాధి హామీ కూలీలకు కూడా సెంట్రల్, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇదే విషయంపై సూరత్